ఈ రుమాలి వెనుక దాగి ఉన్న ఆ అమాయకంగా కనిపించే ముఖంలోని క్రూరత్వం గురించి తెలుసుకుంటే మీకు అంతటి కోపం వస్తుంది. దానికి ఎలాంటి హద్దులు ఉండవు. పోలీసుల కస్టడీలో ఉన్నప్పటికీ విన్నింగ్ పోజ్ ఇస్తూ ఫోటో దిగిన అతని ధైర్యం చూసి ప్రీతి రాఠీ కుటుంబ సభ్యుల రక్తం మాత్రమే కాదు, ఈ కథ మొత్తం విన్న ప్రతి ఒక్కరి రక్తం మరిగిపోతుంది. మరి ఏమి జరిగిందో తెలుసుకోవాలంటే పూర్తిగా వీడియోను చూడండి. మరిన్ని ఇటువంటి నిజ సంఘటనలను తెలుసుకోవడం కోసం ది సైలెంట్ ట్రూత్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఈ కథ ప్రారంభమవుతుంది ప్రీతి రాఠీ అనే ఒక అందమైన అమ్మాయితో. ఆమె ఢిల్లీకి చెందినది. ఎన్నో ఏళ్ల కష్టానికి ఫలితంగా తను ఇంకా తన తల్లిదండ్రులు కలగన్న ఒక లక్ష్యాన్ని ఆమె సాధించింది. ఆమె లెఫ్టినెంట్ నర్సింగ్ పోస్టుకు ఎంపికైంది. ఆ ఉద్యోగంలో చేరడానికి ఆమెకు మే 1, 2013న ముంబై వెళ్లాల్సి వచ్చింది. ఇంత పెద్ద విజయం కావడంతో ఆమెను వదిలివేయడానికి ఆమె తండ్రి, చిన్నాన్న, చిన్నమ్మ కూడా ముంబై వచ్చారు. అందుకే మే 1, 2013న ఢిల్లీ నిజాముద్దీన్ స్టేషన్ నుంచి ముంబై బాంద్రాకు రైలు ఎక్కారు. ప్రీతి కుటుంబం అంతా చాలా సంతోషంగా ఉన్నారు. ఆమె కల వైపు అడుగులు వేస్తోంది. ఆ కలను అనుభవించడానికి కేవలం కొద్ది దూరమే మిగిలి ఉంది. కానీ విధికి ఇంకో నిర్ణయం ఉంది. అదే రైలు, అదే బోగిలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని ముఖం పూర్తిగా కప్పుకొని ఉంది. ప్రయాణమంతా అతను ప్రీతిని కంటితోనే తినేస్తున్నట్టు చూస్తూ ఉన్నాడు. కొన్ని గంటలు గడిచాక ప్రీతి తండ్రి ఇంకా చిన్నాన్న, చిన్నమ్మలు గమనించారు ఆ వ్యక్తి పదే పదే ప్రీతిని చూస్తూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నాడు అని. మే 2వ తేదీ 2013 ఉదయం సుమారు 7:30 ఢిల్లీ నుంచి బయలుదేరిన ఆ రైలు ముంబై బాంద్రా స్టేషన్కి చేరింది. ప్రీతి కళ ఇప్పుడు కేవలం కొన్ని అడుగుల దూరంలో ఉంది. ఆమె ఆనందంగా, ఉత్సాహంగా ప్లాట్ఫారంపై దిగింది. అయితే దీర్ఘ ప్రయాణం వల్ల అలసట ఉండడంతో నడుస్తూ తండ్రి, చిన్నాన్న, చిన్నమ్మల నుంచి కొంచెం వెనుకబడింది. అప్పుడే అకస్మాత్తుగా వెనుక నుంచి ఎవరో ఆమె కుడి భుజంపై చేపెట్టారు. ఆమె వెనక్కి తిరిగి చూడబోతున్న క్షణంలోనే ఆ వ్యక్తి ఆమె ముఖంపై ఒక ద్రవాన్ని విసిరాడు. ఆ క్షణమే ఆ ముఖం భయంకరంగా కాలిపోవడం ప్రారంభమైంది. నేను ఏ ద్రవం గురించి చెప్తున్నానో మీకు అర్థమై ఉంటుంది. ఈ పాటికి ప్రీతి నొప్పితో కేకలు పెట్టడం మొదలుపెట్టింది. ముందుకు వెళ్లిన తండ్రి, బంధువులు వెంటనే వెనక్కి పరిగెత్తుకొచ్చారు. ఆమె అరుపులు విని అక్కడున్న జనమంతా స్తంభించిపోయారు. తండ్రి ఆమె ముఖం నుంచి ద్రవాన్ని తుడిచే ప్రయత్నం చేయగానే అతని చేతులు కూడా కాలిపోయాయి. అప్పుడు అందరికీ అర్థమైంది ఆమెపై దాడి జరిగింది అని. అక్కడే ఉన్న సమీర్ షేక్ అనే యువకుడు ఆ డబ్బా చూసి వెంటనే విషయం అర్థం చేసుకొని దాడి చేసిన వాడిని వెంబడించాడు. సలీం, సల్మాన్, వాడిని పట్టుకోండి అని కేకలు వేశాడు. ముగ్గురు ఎంత ప్రయత్నించినా ఆ గుంపులో అతను మాయమైపోయాడు. ప్రీతిని వెంటనే స్టేషన్ మాస్టర్ క్యాబిన్కి తీసుకువెళ్లి అక్కడి నుంచి గురునానక్ హాస్పిటల్కి తరలించారు. పరిస్థితి అత్యంత తీవ్రమని తెలిసి ఆమెను మసినా ఆసుపత్రికి రిఫర్ చేశారు. అక్కడ ప్రత్యేక చికిత్స ప్రారంభమైంది. చాలా కష్టపడి ఆమెకు కాస్త ఉపశమనం కలిగించి పట్టీలు కట్టిన తర్వాత మాట్లాడించే ప్రయత్నం చేశారు. కానీ దురదృష్టవశాత్తు ఆమె చూడలేకపోయింది, మాట్లాడలేకపోయింది కూడా. ఆమె 2 కళ్ళు పూర్తిగా నశించాయి. ఓకల్ కార్డ్స్ పూర్తిగా దెబ్బతిన్నాయి. ఊపిరితిత్తుల నుంచి రక్తస్రావం జరిగింది. ఆమె మాట్లాడలేకపోయింది, ఏడవలేకపోయింది, ఏమీ చెప్పలేకపోయింది. ఇప్పటి వరకు వీడియో చూశారంటే మీకు మా ఛానల్ నచ్చినట్టే అనుకుంటున్నాను. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. అప్పుడు ది సైలెంట్ ట్రూత్ ఛానల్ నుంచి ఇలాంటి రియల్ క్రైమ్ వీడియోస్ మిస్ అవ్వరు. ఇక తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ప్రీతి ధైర్యం కోల్పోలేదు. తనకు ఏం జరిగిందో పూర్తిగా అర్థం కాకపోయినా చికిత్సతో తాను బాగుపడతాననే నమ్మకంతో ఉంది. రాసి చూపిస్తూ సంకేతాలతో మాట్లాడేందుకు ప్రయత్నించింది. ఇక మరోవైపు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాంద్రా స్టేషన్ సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించారు. ఒక వ్యక్తి పరిగెత్తుతూ కనిపించాడు, కానీ ముఖం స్పష్టంగా లేదు. అందుకే స్కెచ్ తయారు చేసి అతని కోసం వెతకడం మొదలైంది. మీడియాలో ఈ వార్త అగ్నిలా వ్యాపించింది. ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వెల్లువెత్తింది. నిరసనలు జరిగాయి.
దాడి చేసిన వాడికి కఠిన శిక్షలు వేయాలని డిమాండ్ చేశారు. అయినా పోలీసులు సరైన క్లూ కనుగొనలేకపోయారు. ఈ సమయంలో ప్రీతి చెల్లి తనుకు పవన్ అనే వ్యక్తి నుంచి కాల్ వచ్చింది. అతను ప్రీతికి ముందే తెలుసు. నీ అక్క పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడు. ఈ విషయం తండ్రి అమర్ సింగ్ రాఠీకి చెప్పగా ఆయన పోలీసులకు తెలిపాడు. అనుమానంతో పోలీసులు పవన్ను మే 9, 2013న పట్టుకున్నారు. కానీ ఇన్వెస్టిగేషన్లో అతను ఆ రోజుల్లో రోహతక్లో ఉన్నాడని తెలిసింది. కాబట్టి అతనికి సంబంధం లేదని నిర్ధారణ అయింది. 1 నెల గడిచింది. జూన్ 1, 2013న ప్రీతి రాఠీ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయింది. ప్రజల కోపం మరింత పెరిగింది. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేయడాన్ని నిరాకరించి కేసును సిబిఐకు అప్పగించాలని డిమాండ్ చేశారు. కోర్టు ఆమోదం తెలిపింది. సిబిఐ దర్యాప్తులో ఒక భయంకర నిజం బయటపడింది. అంకుర్ పవార్ అనే వ్యక్తి ప్రీతికి పొరుగువాడు. అతను చాలా కాలంగా ఆమెను వేధిస్తూ పెళ్లి ప్రతిపాదనలు చేసేవాడు. ప్రీతి తన కెరీర్పై దృష్టి పెట్టి ప్రతిసారి నిరాకరించింది. చివరకు అతను బెదిరింపులు కూడా చేశాడు. 8 నెలల తర్వాత అంకుర్ పవార్ పట్టుబడ్డాడు. విచారణలో అతని చేతిపై గాయాలు కనిపించాయి. మెడికల్ పరీక్షల్లో అవి అదే వల్ల వచ్చిన గాయాలని తేలింది. అప్పుడు అతను నేరాన్ని ఒప్పుకున్నాడు. ప్రీతి ముంబైకి వెళ్లే డేట్ తెలుసుకొని బ్యాటరీ షాప్లోకి వెళ్లి, బ్యాటరీ షాపు నేను తెరవాలనుకుంటున్నాను, నాకు ఇటువంటి ద్రావణం కావాలి, ఒకవేళ ఇది గనక నాకు పనిచేస్తే మీ దగ్గర ఎక్కువ మొత్తంలో ఈ ద్రావణం కొనుక్కుంటాను అని చెప్పి కొనుగోలు చేశాడు. అదే రైలు అదే బోగిలో ప్రయాణించి బాంద్రా స్టేషన్లో ఆమె ఒంటరిగా ఉన్న క్షణంలో దాడి చేశాడు. పారిపోతున్నప్పుడు అతని ముఖం నుంచి ముసుగు జారిపోవడంతో సమీర్, సలీం, సల్మాన్ అతన్ని స్పష్టంగా చూడగలిగారు. ఐడెంటిఫికేషన్ పరేడ్లో 3 అతడిని గుర్తించారు. కోర్టులో మొదట అతనికి ఉరిశిక్ష విధించారు. తర్వాత హైకోర్టులో అప్పీల్ వల్ల ఆ శిక్షను యావజ్జీవ కారాగార శిక్షగా మార్చారు. ఈ రోజు కూడా అతని ఫోటోలు చూస్తే ఏ పశ్చాత్తాపం లేదు, ఏ సిగ్గు లేదు, సెల్ఫీలు తీసుకుంటూ కనిపిస్తున్నాడు. ఇలాంటి మనస్తత్వం ఉన్నవాళ్లు ప్రేమించలేరు. వాళ్ళు స్వార్థపరులు. తమకు కావాల్సింది దక్కకపోతే ఇతరుల జీవితాలను నాశనం చేస్తారు. కాబట్టి నేను మహిళలకు ఒక విజ్ఞప్తి చేసుకుంటున్నాను. ఎవరైనా అనవసరంగా వేధిస్తే ముందే చర్య తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు చర్య తీసుకునే సమయానికి ఆలస్యం అయిపోతుంది, జీవితాన్నే కోల్పోవడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూశారంటే మీకు నచ్చినట్టే కదా. కాబట్టి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి. ది సైలెంట్ ట్రూత్ నుంచి క్రైమ్ నిజాలు మిస్ అవ్వకండి.